మహేశ్వరం నియోజకవర్గ పరిధిలోని అల్మాజ్గూడలో వైఎస్ఆర్ పార్కు వద్ద మహేశ్వరం నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బోయపల్లి రాఘవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో జననేత స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 75వ జయంతి సందర్భంగా వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి అనంతరం స్కూల్ పిల్లలతో కలిసి కేక్ కట్ చేసిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి మేయర్ చిగురింత పార్జాత నరసింహారెడ్డి. ఈ కార్యక్రమంలో బడంగ్పేట అధ్యక్షుడు బోయపల్లి గోవర్ధన్ రెడ్డి, ఫ్లోర్ లీడర్ వంగేటి ప్రభాకర్ రెడ్డి, కార్పొరేటర్లు పెద్దబావి సుదర్శన్ రెడ్డి, రాళ్లగూడెం సంతోష శ్రీనివాస్ రెడ్డి, సీనియర్ నాయకులు ఎదుల్లా ప్రతాప్ రెడ్డి, మల్లారి శ్రీకాంత్ రెడ్డి, చప్పిడి సంతోష్ రెడ్డి, కుంచె నాగేందర్ గౌడ్, దిండు శ్రీనివాస్ గౌడ్, తిరుమల రెడ్డి, నాగరత్నం, యాదయ్య, వినోద్ నాయక్, భీమిడి చంద్రపాల్ రెడ్డి, నైనాచారి, విజయ్, అరుణ్ రెడ్డి, గిరి, ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు. లేకున్నా మనిషి చేసే సేవలు, తను చేసే కార్యక్రమాలు ఈరోజు చిరస్థాయిగా నిలిచిపోతాయి అనడానికి కారణం ఒక దిక్సూచి మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. తను ఉన్నటువంటి ఒక ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్ర ప్రజలకి ఎటువంటి లోటుపాట్లు లేకుండా, ముఖ్యంగా పేద బడుగు బలహీన వర్గాలకి అందరికీ సంక్షేమ పథకాలు అందించడంలో తనదైన పాత్ర వహించడంలో ఆయనే సాటి మరెవరూ లేరు పోటీ అనే విధంగా చేసినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పాలన, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఉన్నటువంటి పాలనని మళ్ళీ తిరిగి గౌరవ ముఖ్యమంత్రి గారు యనమల రేవంత్ రెడ్డి అన్న గారు వచ్చిన తర్వాత మళ్ళీ పేద ప్రజల కోసం, ఈరోజు బడుగు బలహీన వర్గాల కోసం ఆలోచిస్తూ ముఖ్యంగా మహిళలకి పెద్ద పాత్ర వేసింది ఓన్లీ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి. వారి అడుగుజాడల్లో నడుస్తున్నటువంటి మన గౌరవ సీఎం గారు రేవంత్ రెడ్డి గారు అన్నగారి ఆశీస్సులతో కూడా మన రాష్ట్రం అన్ని విధాల అభివృద్ధి చెందాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వైఎస్ఆర్ గారి సేవలు మరవలేకుండా ఈరోజు ప్రతి ఒక్కరి గుండెల్లో గుడిగట్టుకున్నటువంటి నేత ఎవరైనా ఉన్నారు అంటే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యశ్రీ మొదలుకొని ఈరోజు విద్యకు మొదలుకొని ప్రతి ఒక్క అంశాన్ని వైఎస్ఆర్ గారు మన పేద ప్రజలకి అందించినారు. ఆ మహనీయుడిని ఇప్పటికీ కూడా మర్చిపోలేము. ఆ మహనీయుని సేవలు కూడా మనం ప్రతినిత్యం గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి వైఎస్ఆర్ గారికి ఘనంగా నివాళులు అర్పిస్తూ ఈరోజు జయంతి వేడుకలు చిన్నపిల్లల మధ్యలో నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి చేసినటువంటి గౌరవ ఫ్లోర్ లీడరు వంగేటి ప్రభాకర్ రెడ్డి అన్న గారు కార్పొరేటర్, సుదర్శన్ రెడ్డి అన్న గారు కార్పొరేటర్, అలాగే యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బోయపల్లి రాఘవేందర్ గారి ఆధ్వర్యంలో మరి గోవర్ధన్ అన్న గారు, అమృత నాయుడు గారు, ప్రతి ఒక్కరు ఆల్మోస్ట్ కూడా బడంపేట మా కార్పొరేషన్కి సంబంధించినటువంటి నాయకులు, ముఖ్యులు తదితరులు ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. మహేశ్వరం నియోజకవర్గం బడంపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అల్మాజ్గూడలో వైఎస్ఆర్ గారి జయంతి 75వ పుట్టినరోజు జరుపుకోవడం జరిగింది. ఇక్కడికి ఇచ్చేసిన ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, వైఎస్ఆర్ అభిమానులకు పేరు పేరున ధన్యవాదాలు. వైఎస్ఆర్ గారు చెప్పుకోవడానికి చాలా గొప్ప వ్యక్తి. ఏ పథకాన్నైనా వైఎస్ఆర్ అంటేనే పథకాలలో గుర్తుండే, గుండెలలో గుర్తుండే వైఎస్ఆర్ గారు. అదేవిధంగా రాష్ట్రం 2003లో వైఎస్ఆర్ గారు పాదయాత్ర చేయడం, 2004లో కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చింది. మళ్ళీ 2023లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు వైఎస్ఆర్ బాటలో అదే పథకాలను అమలు చేసుకుంటూ రాష్ట్ర ప్రజలందరికీ ఆ పథకాలన్నీ చేరే విధంగా కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలను కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. వైఎస్ఆర్ గారికి మరొకసారి వైఎస్ఆర్ జయంతి శుభాకాంక్షలు.